ధర్మశ్రీ గారు, మీకు ఒక అవగాహన ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఐపాక్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఆయన నడిపారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పింది కూడా అదే కదా, ఐపాక్ లో ఉండేటువంటి మేజర్ షేర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు. అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నడిపించారని అన్నారు. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోసం చేసి ఉండాలి మీరు చెప్పే లెక్కను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సెపరేట్ గా సర్వే చేయించాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట మేము పరిగణలో తీసుకోలేదు, ఆయన ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ రిపోర్ట్ అని కూడా మేము అనుకోలేదు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పెట్టినటువంటిది. కానీ మా రిపోర్ట్స్ అన్ని కూడా ఇప్పుడు ఆలోచించండి సార్, 164 సీట్లు కూటమికి వచ్చిందంటే ఓన్లీ 11 సీట్లుగా పరిమితం చేశారంటే ఇది డెఫినెట్ గా ఐపాక్ వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు సలహాలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ లేదా మా పార్టీ కానీ నమ్మడం వల్లే మేము ఎంత మునిగిపోయాం. నెంబర్ 1. నాకు ఇప్పుడు కూడా అనుమానం ఏంటంటే ఈ ఐపాక్ ఏమో వాళ్ళతో మిలాఖత్ అయి మాకు తప్పుడు సలహాలు ఇచ్చి నడిపించిందేమో అని నాకు అనుమానం సార్. లేకపోతే ఎవరండి వాలంటీర్లు ఉన్నారండి, వాలంటీర్లకి 10,000 ఇస్తానంటే వాలంటీర్లు గుడ్డిగా నమ్మారండి. వాలంటీర్లు మేము పార్టీకి దేనికి ఉపయోగించుకోలేదండి. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ప్రభుత్వంలో ఉన్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని వాళ్ళ ద్వారా, అది కూడా పెన్షన్స్ కానీ అంటే లేదని ఒక ఎక్నాలజ్మెంట్ తీసుకోవడం కానీ ఆ ఇంటికి కరెక్ట్ అర్హతుందా లేదని తెలుసుకోవడం కానీ వాలంటీర్లకు చేసాం. కానీ పార్టీ పరంగా వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా పార్టీని బలోపేతం చేయడం కోసం పార్టీ కోసం క్యాన్వాసింగ్ చేసి ధర్మశ్రేణిని గెలిపించండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి, లేదా అక్కడ ఉన్నటువంటి మా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి అని ఇంటింటికి చెప్పిన పరిస్థితులు చేయలేదు. చెప్పినా అది చేయలేదు. మేము మా స్వార్థం కోసం మేము చెప్పినా చేయలేదు. పైపెచ్చు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే 10,000 అన్నాడో, 10,000 అంటే ఇంకెందుకని చెప్పేసి మా ఎంటైర్ 1,40,000 మంది, సుమారు 2 లక్షల మంది వాలంటీర్లు, 2,30,000 మంది వాళ్ళు ఎవ్వరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడలేదు కాదు కదా. వాళ్ళందరూ కూడా 10,000 వస్తాయని చెప్పి టీడీపీకి ఉపయోగపడ్డారు. అంటే ఈ మేము వాలంటీర్లు నమ్ముకోవడం మా తప్పు కదా. వాలంటీర్లు ఇచ్చిన సలహా ఎవరిచ్చారు? ఐపాక్ టీమే ఇచ్చిన సలహా. అదే మా నాయకుడు నమ్మాడు. మీరు చెప్పిన దాని ప్రకారం ధర్మశ్రీ గారు, ఐపాక్ కారణంగా ఓడిపోతే కనుక ఐపాక్ ను మానిటర్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డి, ధనంజయ రెడ్డి. మరి వీళ్ళు కూడా వాళ్ళతో కొలిడ్ అయినట్టేనా? మరి అది కాదు, ఐపాక్ నే చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి అలా కొడుకు సోషల్ మీడియాని చేశారు తప్ప ఐపాక్ అని కాదు సార్. ప్యూర్లీ ఐపాక్ అనేది ఏంటంటే మానిటరీ చేసింది ఐపాక్ ఏంటంటే డైరెక్ట్ గా ఋషి అని ఉండేవాడండి. ఆయన డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం, ముఖ్యమంత్రి గారు అదే నిర్ణయం అనుకోవడం వాడికి ఎలా తెలుసండి? డెమోక్రసీలో గ్రౌండ్ రియాలిటీ ఆ ఋషి గారికి, ఆ ఋషి వెనకాల ఉన్నటువంటి టీంకి ఎట్లా తెలుస్తుందండి? అది మా నాయకుడు నమ్మడం అమాయకత్వం, రియల్ గా చెప్తున్నాను. ఎందుకంటే సార్ ఒకటే సార్, ఎమ్మెల్యేలకి మాట పరిగణలో తీసుకొని చేస్తే ఎమ్మెల్యేలకు విలువ ఉంటే అక్కడ కార్యకర్తలు విలువ ఉన్నట్టు లెక్కండి. ఇప్పుడు కార్యకర్తలు ఎవరు కూడా మా కార్యకర్తలు మాకు పనిచేయలేదు సార్. ఎందుకు పనిచేయలేదు? ఈ వాలంటీర్లు పెట్టి చేయించుకుని నిరాస్తున్నారు. కానీ కోట్ల రూపాయలు దానం చేసి అన్ని రకాలకి చిరిగిపోయామండి. ఇవన్నీ ఎందుకు ప్రజాప్రతినిధిగా మేము అలానే ఎవ్వడం తప్పు చేయలేదు, గుండె మీద చెప్తాం. తప్పు చేయకుండా కార్యకర్తను తప్పు చేయనివ్వలేదు, మేము తప్పు చేయలేదు. అంటే ప్రజలు సర్వీస్ చేయడం కోసం వచ్చిన మేము ఇంత కరెక్ట్ ఉన్నా సరే ఎందుకు ఇంత రిజల్ట్ ప్రతికూలంగా వచ్చిందని బాధ అండి. కాదు ధర్మశ్రీ గారు, మీరంటే ఏదో కష్టపడ్డారు, ఏదో డిఎస్సి పాస్ అయ్యారు, ఏదో మీ దంటాలు మీరు బట్టి చాలా కష్టపడి వచ్చారు. మిగతా ఎమ్మెల్యేల సంగతి చూసుకుంటే లిక్కర్ స్కామ్ లో కానీ, లేదా ల్యాండ్ స్కామ్ లో కానీ, లేదా శాండ్ స్కామ్ లో కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రజలకు తెలుసు కదా. తర్వాత ల్యాండ్ స్కామ్ లో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అసైన్ ల్యాండ్స్ రాయించుకుంది పబ్లిక్ తెలిసింది కదా ప్రజలకి. ఇది తప్పు కదా? ఏమండి అసైన్మెంట్ ల్యాండ్స్ రాయించుకున్నారని అనేది మీరు అంటున్నారు, కానీ మాకు తెలిసి అసైన్మెంట్ ల్యాండ్స్ ఎక్కడ రాయించుకున్నారు? ఎక్కడ రాయించుకున్నారండి? ఆల్రెడీ జనసేన బయట పెట్టారు కదా అతను. ఏంటి ఆ మాట అనేస్తే సరిపోతుంది సార్. సిఎస్ రావు గారు రాయించుకున్నారు 100 ఎకరాలంటే సరిపోతుందా? మీకు ఎవిడెన్స్ ఇవ్వాలి కదా, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు కదా. ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్స్ ఓకే, మొన్న చట్టం తీసుకొచ్చారు. డీ పట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటి నుంచో పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాన్ని మా వాళ్ళు చట్టం తీసుకొచ్చారు. చట్ట ప్రకారంగా ఆ రూపంలో తీసుకున్నారేమో ఎవరు తెలుసా? చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అలాంటి వాళ్ళ మీద నిజంగా కానీ చట్టానికి విరుద్ధంగా చేసినటువంటి కార్యక్రమం తప్పు చేయొచ్చు సార్. అందరినీ ఒక మూట కట్టడం తప్పండి, అందరినీ మూట కట్టడం తప్పు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఓకే అండి. ఇప్పుడు వైజాగ్ లో ఏం జరిగిందో మీకు తెలీదా?
ఉత్తరాంధ్రకు సంబంధించి ఆడ ఏం జరిగిందనేది మీకు తెలీదా? ఇప్పుడు ధర్మన్ ప్రసాద్ రావు గారు ఏమన్నారు ఒక మూమెంట్ లో, కడప రెడ్లు వచ్చి ఇక్కడ భూములు ఆక్రమిస్తే మేము చూస్తూ ఊరుకోవాలా అని చెప్పి ఆయనే అన్నారు కదా. నిజమే, మేము ఎప్పటికీ అంటాం, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజ్యాలు వేస్తుంటే మేము ఒప్పుకోం. మరి అది మేము దాన్ని వ్యతిరేకిస్తాం, 100% వేస్తాం. నేను అందుకనే మొన్న చెప్పాను, కొన్ని వ్యవస్థాపరమైనటువంటి లోపాలు జరిగాయి, అవి సరి చేసుకుంటాం. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి మేలు జరిగే విధంగా, పార్టీని నమ్ముకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము ముందుకు అడుగులు వేస్తాం. వ్యవస్థాపరమైనటువంటి లోపాల వల్లే ఈ రోజు ఓటమి చెబుతూ అన్నాం. కేవలం దానికి ముఖ్యమంత్రి ఒక్కరే బాధ్యత కాదండి, పార్టీని నమ్ముకున్నటువంటి ఆ పైన ఉన్నటువంటి హైకమాండ్ పెద్దలందరూ కూడా బాధ్యులే. కాకపోతే మా పార్టీ అధ్యక్షులుగా రిజల్ట్ నేను బాగా చేయకపోతే ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటే, ధర్మశ్రీ ఓడిపోయిందంటారు తప్ప అక్కడ ఏంటంటే కార్యకర్తలు అందరూ ఓడిపోయారు అంటారు. అలాగే ఏంటంటే ఈ రోజు ఓటమి చెబుతూ ముఖ్యమంత్రిని అంటున్నారు తప్ప రియల్ గా కొంతమంది పెద్దలు తీసుకున్నటువంటి తప్పిదాల వల్ల ఈ రోజు మాకు అధోగతి అయింది. నాట్ ఓన్లీ జగన్. ఇప్పుడు ఇంకోటి ధర్మశ్రీ గారు, ఇప్పుడు ప్రజల్ని నిందిస్తూ ఉన్నారు ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన ఏ ముఖ్యమంత్రి, మీరు దాదాపు 3-4 ముఖ్యమంత్రులు చూశారు కదా మీరు 2004 నుంచి. సో ఎవరైనా సరే 10 కిలోమీటర్లకు హెలికాప్టర్ వాడిన వాళ్ళు ఉన్నారా? లేదు. ఎక్కడుంటే అక్కడ ప్యాలెస్లు కట్టించుకోవడం, ఇవన్నీ సరే ఆయన సొంత డబ్బు పెట్టి కట్టించుకున్నారు అనుకుందాం కొద్దిసేపు. ఒక వరుడు విత్డ్రా చేసుకోవాలి సార్. ఇది బాగా కాదు, ఇది బాగా ఇది ఒక వరుడు రావు గారు చెప్తున్నాను మాట్లాడితే, ఇదేదో ప్యాలెస్లు ఏంటండి, ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఏంటి, ప్యాలెస్లు ఏంటి, కొత్త పదం ఎవడో ప్రతిపక్షాలు వాగినటువంటి మాటని ప్యాలెస్లు కాదండి, అది ప్యాలెస్లు ఏంటి, తడేపల్లి ఇల్లు కట్టుకున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో నదీ ప్రవాహంలో రాజదర్బార్ కట్టుకున్నాడు. రాజదర్బార్ అది తప్పు. చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు కార్యాలయాలు కట్టుకోలేదు. మా దస్పల్లా హిల్స్ లో కోట్ల రూపాయలు, సుమారు ఒక 150 కోట్లు 200 కోట్లు ఉంటుంది కార్యాలయం. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆ రోజు గవర్నమెంట్ పరంగా లీజ్కి ఏర్పాటు చేసుకొని కట్టుకున్నారు కార్యాలయం అంటున్నా తప్ప ప్యాలెస్ ఏంటి, సొంత డబ్బు. ఇప్పుడు మా ప్యాలెస్ నుండి రాజదర్బార్ పేరు ఏదైనా పెట్టండి, సరే ఏదో పేరు ఏదైనా కానీ ఇల్లు అనుకుందాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి బ్యాగంపేటలో ఒక క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నారు. ఆ రోజున 3 కోట్లు 5 కోట్లు అయితే పెద్ద ఇష్యూ అయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కేవలం ఇప్పుడు తాడేపల్లిలో ఉన్నటువంటి హౌస్ కి ఆయన పెట్టినటువంటి ఇంటీరియర్స్ కానీ లేదంటే ఆయన సెక్యూరిటీకి కానీ 100 కోట్లు పైన అయినాయి. కరెక్టేనా అది? అదేనా ప్రజాసేవ? తప్పండి, అది తప్పండి. 100 కోట్లు అనేసి ఎలాగప్పుడు ఇప్పుడు ఇది ప్రభుత్వ సొమ్ము ఏదైనా సరే ఆయన దగ్గర ఉన్నటువంటిది తాడేపల్లిలో కట్టినటువంటి ఇల్లులో ప్రభుత్వ సొమ్ము ద్వారా ఒక ఇటుక కడితే చూపించండి. నెంబర్ 1 ఒక్క ఇటుక. అక్కడ ఉన్నటువంటిది ఏదైతే ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ఏదైందో ఆల్రెడీ ఫర్నిచర్ ఉంది, దీనికి సంబంధించినటువంటిది ఎస్టిమేషన్ వేసి ఆ జిఏడికి ముందే లెటర్ పెట్టి యూ హ్యావ్ టు క్యాలిక్యులేటెడ్ హౌ మచ్ అమౌంట్ టు ది పర్టికులర్ దిస్ ఫర్నిచర్, వీ రెడీ టు పే, అదర్వైజ్ ఇది తీసుకెళ్ళిపోండి అని చెప్పడం కోసం లెటర్ కూడా సబ్మిట్ చేస్తే ఓడిపోయి వారం ఉంటుండగా దాని మీద పెద్ద బూమరాం చేశారు. చెప్తున్నాను, ఎవరిది కాదు సార్. ఇప్పుడు మా ఇంట్లో నేను కూర్చొని మా ఇంట్లో మీ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నానండి. ఇది నేను ప్రభుత్వ పరంగా నేను యాజ్ ఏ గవర్నమెంట్ విప్గా నేను కొని ఇక్కడ పెట్టుకుంటే నాకు తప్పండి. నా సొంత డబ్బుతో నేను పెట్టుకుంటే అది తప్పు కాదు కదా రావు గారు? అవునా కాదండి? అలాగే ఇప్పుడు మా కార్యాలయాలు ఉన్నాయండి, కార్యాలయాలు మేము కట్టుకున్నామండి. ఇది ప్రభుత్వ పరంగా లీజు తీసుకొని చంద్రబాబు నాయుడు ఎలాగైతే నెల్లూరు కానీ, ఒంగోలు కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ ఎలాగైతే ఆయన లీజు తీసుకున్నాడో ఆయన ఇచ్చిన జీవో ప్రకారమే మేము 33 సంవత్సరాలు, ఆయనలా 93 సంవత్సరాలు కాదు, 99 సంవత్సరాలు కాదు, 33 సంవత్సరాలకే మేము కార్యాలయాలు కడితే అవి కూడా జగన్ ప్యాలెస్ల కింద పేపర్లో వేయడండి. మా పార్టీ డబ్బుతో మేము కట్టుకున్నాం, మా కార్యకర్త డబ్బుతో మేము కట్టుకున్నాం. ఎందుకు పర్మిషన్ నేనే అనకాపల్లి జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నాను. సిఎస్ రావు గారు అనకాపల్లి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉండి అప్రూవల్ తీసుకుని ఆ రోజు జోనల్ కమిషనర్కి ఇచ్చామండి. అప్రూవల్ మేము అన్ని నాల్స్ ప్రకారం సబ్మిట్ చేసామండి. సబ్మిట్ చేస్తే అది ఏంటి, దానికి అన్ని కరెక్ట్ ఉన్నా మీరు రెసిడెన్షియల్ కింద పెట్టారంటే ఎస్ కమర్షియల్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఫస్ట్ అప్రూవల్ ఇవ్వాలి కదా, అది రెసిడెన్షియల్ ఏరియా అది కమర్షియల్ కింద కన్వర్ట్ చేసుకుని దాని ఎంత అయితే అంత కడతాం. అది రెసిడెన్షియల్ ఏరియాలో గవర్నమెంట్ సైట్ ఉంది, ఆ సైట్ తీసుకున్నాం.
ధర్మశ్రీ గారు చెప్పండి. మీరు 2004 ఎమ్మెల్యే అయ్యారు, 2009 అయ్యారు, 2019 అయ్యారు. మీరు 3 సార్లు అవును, ఎమ్మెల్యే అవును. అయిన తర్వాత మీరు ఇప్పటికి కూడా అప్రూవల్ కాకుండా మీరు నిర్మాణాలు చేసి ఉమ్. దాన్ని మళ్ళా నేను ఎన్హాన్స్ చేసుకుంటాను అని అంటే పబ్లిక్ కి ఎలాంటి సంకేతం వెళ్తున్నట్టు? నో ఎప్రూవల్ కాదు సార్. ఒక నెంబర్ ఇచ్చేస్తారండి. దాన్ని ఏదో నెంబర్ అంటారు. పర్మిషన్ నెంబర్ ఇచ్చేస్తారండి. ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. వైలేషన్ ఏదైనా ఉంటే అప్పుడు డిస్మాంట్లకు వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ నాట్ వైలేషన్. ఓన్లీ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఒకటే మనం అటువంటి పార్టీ కార్యాలయం కాబట్టి అది వ్యాపారానికి వాటికి కాదు కానీ అది కమర్షియల్ గా అది మార్చండి, రెసిడెన్షియల్ గా పెట్టారంటే ఎస్ మారుస్తాం. అది వంక చూపించి కొట్టేద్దాం అంటే ఎంత ఘోరం అండి. ఎంత కొట్టేలా తాడేపల్లి కొట్టేలా కార్యాలయం ధర్మశ్రీ కొట్టేసేస్తారు గారు సార్ సెంట్రల్. మంగళగిరిలో అయితే కొట్టేసింది, మిగతా ఏం కొట్టేయలేదు. మంగళగిరి దానికి ఏం మంగళగిరిలో కేంద్ర కార్యాలయం కొట్టేశారు. ఇది అవునా? ప్రజావేదిక లాగా రీగల్ షెడ్ కాదే.